మరి నా నంబర్ ఇచ్చినప్పుడు మీరు నాకు ఫోన్ చేయాలి కదా, పలానా వ్యక్తి మీ నంబర్ ఇస్తున్నాడు. ఇది బ్యాంకింగ్ కాదు కదా, నాన్ బ్యాంకింగ్ అని చెప్తున్నాము కదా. బ్యాంకింగ్ అయితే మేము కాల్ చేసి కనుక్కుంటాం సార్. నాన్ బ్యాంకింగ్ లో రెఫరెన్స్ పెడతారు ఫస్ట్, అంతే. లోన్ కట్టకపోతే ఆ నెంబర్ కి కాల్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు సీఎం నంబర్ పెడతా, సీఎం కాల్ చేస్తారా మీరు లోన్ కట్టకపోతే? బాబు షూరిటీకి నంబర్స్ సరిపోదు, వాడు ఆధార్ కార్డు ఇచ్చి సైన్ పెట్టాలి షూరిటీ డిడ్ మీద. పెట్టిండా నేను? నీకు ఫస్ట్ వాళ్ళు తెలుసా తెలీదా నీకు? నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పింది నిజం అబద్ధం కూడా మాకు తెలియదు కదా సార్. నేను మీకు వీడియో పంపిస్తాను కదా, వీడియో పంపిస్తాను. మీరు మీ డీటెయిల్స్ అని వాట్సాప్ లో షేర్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను. రండి సార్, డీటెయిల్స్ ఏంది, నేను వస్తానని చెప్తున్నా. మీరు నేను ఉండాలి కదా. అయితే నేను వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తున్నా, అప్పుడు రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ డ్రైవ్ ఛానల్కి. షూరిటీగా మనం వేరే వాళ్ళని పెట్టకపోయినా వాళ్ళకి కాల్ చేసి ఏ విధంగా ఏజెంట్స్ ఇబ్బంది పెడతారో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో, ఎవరు? Yes, sir. Who is speaking there, man? Sir, I'm calling from మర్చిపోయారా? వినిపిస్తుందా సార్? అసలు ఏమవుతుంది మీకు? చెప్పండి, మ్యాటర్ చెప్పండి. వరుసల తర్వాత కదా చూద్దాం ఏమవుతారో. తెలుసా మీకు? తెలుసు బాగా. తెలుసా మీకు? అసలు తెలుసా మీకు? రామకృష్ణనా? రామకృష్ణ కాదండి. అలా తెలుసా? మీరు ఎవరికి కాల్ చేశారు? రామచంద్ర తెలుసా మీకు? మీరు ఎవరికి కాల్ చేశారు సార్? నాకు సీఎం అందరూ తెలుసు, పిఎం తెలుసు. కాల్ చేశాను. మీ డాడీ పేరు సార్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది కాబట్టి మాట్లాడుతున్నా కదా. చెప్పండి సార్, మాట్లాడేది. ఎస్, అతనికి ఆ పర్సన్కి ఇవ్వండి సార్, మాట్లాడదాం. లేదు సార్, ఆ సార్ తెలుగు రాదు సరిగ్గా, అందుకే నేను మాట్లాడుతున్నాను. వస్తా తెలుగు వస్తుంది, ఇవ్వండి. రెడ్డి గారు తెలుసా మీకు? తెలుసు. ఎందుకు? వాళ్ళ కూతురు ఈ లోన్ తీసుకొని మీ నెంబర్ రెఫరెన్స్ లో పెట్టింది. ఓకే. లోన్ కట్టకుండా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే రెఫరెన్స్ నెంబర్స్ కి కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే. కొంచెం మేడం డిస్టర్బ్ ఉంటే పక్కన. నా నంబర్ ఎందుకు ఇచ్చారు మీరు? మేము ఇవ్వలేదు సార్, మేడం గారే రెఫరెన్స్ లో పెట్టారు మా బాబాయ్ అని. మరి మీకు అప్పుడు తెలియదా? మరి నాకు కాల్ చేయాలి కదా. ఇది వచ్చి ఎన్బిఎఫ్సి సార్, ఎన్బిఎఫ్సి లో ఇది నాన్ బ్యాంకింగ్, సరేనా? ఏ బ్యాంక్? మేడం రెఫరెన్స్ లో మీ నంబర్ పెట్టారు, అందుకే మీకు కాల్ చేస్తున్నాం. ఏ బ్యాంక్ మీది? బ్యాంక్ కాదు సార్, లోన్ యాప్ లో తీసుకున్నారు. యాప్ ఒక పేరు ఉంటుంది కదా మేడం. ట్రూ బ్యాలెన్స్ యాప్. ట్రూ బ్యాలెన్సా? మరి నా నంబర్ ఇచ్చినప్పుడు మీరు నాకు ఫోన్ చేయాలి కదా, పలానా వ్యక్తి మీ నంబర్ ఇస్తున్నాడు. ఇది బ్యాంకింగ్ కాదు కదా, నాన్ బ్యాంకింగ్ అని చెప్తున్నాము కదా. బ్యాంకింగ్ అయితే మేము కాల్ చేసి కనుక్కుంటాం సార్. నాన్ బ్యాంకింగ్ లో రెఫరెన్స్ పెడతారు ఫస్ట్, అంతే. లోన్ కట్టకపోతే ఆ నెంబర్ కి కాల్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు సీఎం నంబర్ పెడతా, సీఎం కాల్ చేస్తారా మీరు లోన్ కట్టకపోతే? చేస్తారు, ఎవరి నెంబర్ కైనా చేస్తారు. మీ దాంట్లో లోన్ తీసుకున్నా మేడం, తీసుకొని సీఎం నంబర్ పెట్టినా రిఫరెన్స్ గా. ఇప్పుడు నేను అడిగేది చెప్పండి, సరేనా? మేడం గారు ఉన్నారా? నేను అడిగిన దానికి అందరు చెప్పండి మేడం. నాకు పేమెంట్ కావాలి సార్ ఇప్పుడు. పేమెంట్ రూపాయి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే పోనీయండి. నువ్వు నాకెందుకు కాల్ చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నంబర్ ఇస్తే నీకు ఇలా కాల్ చేసేది, వేరే ఎవరికి కాల్ చేయమంటారు? అవును భయ్, నా నంబర్ మీకోటి తీసుకోమని చెప్పిండు. అర్థమవుతుంది అని చెప్పేది. షూరిటీకి నీ నంబర్ ఇచ్చినాడు, అందుకే నీ కాల్ చేస్తున్నాను. బాబు షూరిటీకి నంబర్స్ సరిపోదు, వాడు ఆధార్ కార్డు ఇచ్చి సైన్ పెట్టాలి షూరిటీ డిడ్ మీద. పెట్టిండా నేను? తెలుసా నీకు? ఫస్ట్ వాళ్ళు తెలుసా తెలీదా నీకు? నాకు తెలుసు. తెలిసే కదా, అందుకే ఇచ్చాడు నంబరు, వేరే దేనికి లేదు. నాకు సీఎం తెలుసు సార్, సీఎం నంబర్ ఇస్తున్నారు, సీఎం కాల్ చేస్తారా? సీఎం నంబర్ చెప్పు, సీఎం నంబర్ చెప్పు. రాసుకోండి. చెప్పు. 91 91 200 200 122 122. ఎవరు నంబర్ అయ్యా ఇది? సీఎం నంబర్. సీఎం ఎవరు? రోహిత్ సీఎం? రోహిత్ గారా సీఎం? అవును. ఏ దేశానికి? ఎవడు? ఏ దేశానికి సీఎం అతను? దేశానికి పిఎం ఉంటాడు, సీఎం ఉన్నాడు. రాష్ట్రానికి ఉంటాడు సీఎం. ఏం చదువుకున్నాను? పిఎంఓ ఏఎంఓ. డబ్బులు కట్టు ఫస్ట్, డబ్బులు తింగేసుకొని ఆటలు ఆడుతుంటా మీరు. రూపాయి లేదు. రూపాయి లేదంటే నాకు తెలీదు. నీ ఇంట్లో ఉండే జ్యువెలరీస్ అన్ని పెట్టి నాకు డబ్బులు కట్టు. మా ఇంట్లో రెండు పాత ప్లేట్లు ఉన్నాయి తినటి. పాత ప్లేట్లు ఉంటాయి కదా, ప్లేట్లు తినటి. పాత ప్లేట్లు ఎత్తి అవి ఎత్తిస్తాను, ఒక ఏజెంట్ పంపండి ఇంటికి. రే నార్మల్గా మాట్లాడరా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ట్రూ బ్యాలెన్సా? ట్రూ బ్యాలెన్స్ కాదురా, మీరు ఫాల్స్ బ్యాలెన్స్ అని పెట్టుకోలే పేరు. ట్విట్టర్ లో పెట్టాను, ఆర్బీఐకి పెట్టాను, కంప్లైంట్ ఇష్యూ నడుస్తుంది. అది క్లోజ్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం, అప్పుడు మాట్లాడతాం పేమెంట్ కోసం. ఎప్పుడు వచ్చారు సార్? లాస్ట్ మంత్ అండి,
లాస్ట్ మంత్ వచ్చారా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఐసిఐసిఐ మేనేజర్ అంట. ఇంటికి వచ్చి నేను లేను, నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంటికి వచ్చి చాలా గట్టిగా మాట్లాడి వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా పంపించమంటే పంపిస్తాను. న్యూసెన్స్ చేసి చాలా రచ్చ చేశాడు ఆయన. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అంత న్యూసెన్స్ చేస్తే రైట్ లేదు. అది సెకండ్ బకెట్లు ఉంటుండగా నేనేమైనా డిఫాల్ట్ అనే కాదు, ఏమీ కాదు. అట్లా రైట్స్ ఎవడిచ్చాడు చేయడానికి కాదు కదా. మెయిల్స్ అవన్నీ నడుస్తున్నాయి. ఆ ఇష్యూ షార్ట్ అవుట్ అయిన తర్వాత అప్పుడు పేమెంట్ కోసం మాట్లాడతా. సార్ ఇచ్చేది జరుగుతుంది సార్, మీకు పేమెంట్ పెరుగుతూనే ఉంటుంది సార్. కాదు అవన్నీ ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? ఓకే అండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నాయుడు ఎవరు మరి మీకు తెలియదమ్మా? నాయుడు ఎవరో మీకు తెలియదు మరి చెప్పండి. మరి నేను అప్డేట్ చెప్తున్నాను కదా. అది ఇష్యూ షార్ట్ అవుట్ అయిన తర్వాత మాట్లాడతాను. ఎవరు ఇంటికి వచ్చి ఎందుకు అవ్వదు మరి? మీకు రూల్స్ ఎవరు ఇచ్చారు మరి? ఇంటికి వచ్చి ఎవరు చెప్పారు? పేమెంట్ చేసుకోండి సార్, ఎందుకు న్యూసెన్స్ చేస్తారు? మీ ఇంటికి ఎందుకు వస్తారు? పేమెంట్ అంటే కాదు, పేమెంట్ చేయకపోతే న్యూసెన్స్ చేస్తారు ఇంటికి వచ్చి. ఎవరు ఇచ్చారు మీకు రైట్? ఎందుకు చేస్తారు మరి? ఇంటికి వచ్చి న్యూసెన్స్ కాదు ఇంకేంటి? ఇంటికి వచ్చి న్యూసెన్స్ కాదు ఇంకేంటి మరి? కస్టమర్ పేమెంట్ చేస్తానో చేయనో తర్వాత, పేమెంట్ చేయకపోతే వాళ్ళకి వచ్చి బయటకు అరుస్తారా? అంటున్నారు వీడియో ఉంది అన్నారు. ఉంది సబ్మిట్ చేశారు కదా. ట్విట్టర్ లో కూడా నడుస్తుంది. ఐసిఐసిఐ మీ రిలేషన్షిప్ వాళ్ళు ఫోన్ చేశారు, యాక్షన్ తీసుకుంటా అన్నారు. అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. చెప్పానని చెప్పండి, మీరు అప్డేట్ చేసుకోండి. అయిపోయింది కదా, అదే అప్డేట్ చేసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, మా సార్తో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్ చెప్పండి. అదే ఇప్పుడు ఆయన కుమార్ గారికి చెప్పాను, ఒకసారి కనుక్కున్న ఇష్యూ ఏంటండి. పేమెంట్ అయితే నేను కొంచెం హోల్డ్లో పెడతా అండి, 3 months హోల్డ్లో పెడతా. ఆ ఇష్యూ నాకు షార్ట్ అవుట్ అయిన తర్వాత నేను చేస్తానండి. అది ఏమైంది సార్? అదేం లేదండి, నేను ఆ రోజు బెంగళూరు మీటింగ్ లో ఉన్నా, అది సెకండ్ బకెట్ లో ఉంది. నేను అసలు కస్టమర్ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను. ఇంటికి వచ్చి మా పేరెంట్స్ ముందు ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ఆ రోజు మా మదర్ హార్ట్ అటాక్ ఉంటే పడిపోయారు కూడా. గట్టిగా ఈ వీడియోతో సహా మెయిల్ పెట్టా, ట్విట్టర్లో కూడా కంప్లైంట్ చేశాను. మీ ఐసీఐసిఐ దీని నుంచి కూడా నాకు కస్టమర్ మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ నేను యాక్షన్ తీసుకుంటాను, ట్విట్టర్లో రిమూవ్ చేయండి, నేను చేయనండి. ఆ షార్ట్ అవుట్ అయిన వరకు నేను వీక్లీ ఇష్యూ పెడుతూనే ఉంటా అని చెప్పి కూడా నేను చెప్పాను. నేను మీకు షార్ట్ అవుట్ చేస్తాను, చేసిన తర్వాతే మీరు నాకు పేమెంట్ చేద్దరు సార్ అని చెప్పి వచ్చింది. అదంతా నాకు రిజల్యూషన్ అయిన తర్వాత అప్పుడు నేను మీకు పేమెంట్ అప్డేట్ చేస్తాను, అంతవరకు చేయండి సార్. అవును సార్, ఇప్పుడు ఎవరు వచ్చారు కూడా తెలియదు కదా సార్. నాయుడు అని చెప్తున్నాను కదండి, నాయుడు మీ మేనేజర్. మేనేజర్ నాయుడువే, మేనేజర్ నాయుడు పేరుతోనే ఎవరు లేరు సార్. లేకుండా మరి ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అంటారు. మరి ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడుతున్నారు నాకు? ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. మరి నాయుడు ఎవరో చెప్పండి. ఆయన నాయుడు పర్సన్ ఎవరు లేరు సార్. మీకు ఎవరో ఏదో చేసి ఉంటారు కాదండి. మరి ఐడి పని చేయండి, నాకు మీ ఐడి డీటెయిల్స్ అని నాకు పెట్టండి, అప్పుడు ఐడి డీటెయిల్స్ ఇప్పుడు వస్తాను సార్. నేనే వస్తాను. ఇప్పుడు ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాను నేను. ఎప్పుడు వస్తారు వైజాగ్? నేను వస్తే ఒక 1 week పడుతుంది. నేను సార్ అప్పుడే పేమెంట్ ఆగాలి, మీరు ఆగాలి. పేమెంట్ ఇష్యూ షార్ట్ సార్ అవ్వదంటే నేను చేయను, పేమెంట్ చేయను. మీరు ఏం చేస్తారో చేసుకోండి. చెప్పాను కదా, ఇంటికి వచ్చి బయటకు వచ్చి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. ఆ రోజు మా మదర్ కూడా డిసప్పాయింట్, హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ పడిపోయారు ఆ రోజు. దాని పేషెన్స్ నేనే చేస్తానా? ఇప్పుడు మీరు చెప్పిన అబద్ధం కూడా తెలియదు కదా సార్. నేను మీకు వీడియో పంపిస్తాను కదా, వీడియో పంపిస్తాను. మీరు మీ డీటెయిల్స్ అని వాట్సాప్ లో షేర్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను. సార్ డీటెయిల్స్ ఏంది? నేను వస్తానని చెప్తాను. నేను ఉండాలి కదా. అయితే నేను వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తున్నా, అప్పుడు రండి. అప్పుడు అవ్వదు కన్నా పేమెంట్ కట్టిన అప్పుడు నేను వస్తాను సార్. పేమెంట్ నేను ₹1 కూడా అవ్వదండి, పేమెంట్ అవ్వదు, ₹1 కూడా అవ్వదు. దేనికి కట్టలేదు సార్? నాకు ఇప్పుడు నా క్రెడిబిలిటీని డ్యామేజ్ చేశారు అందరి ముందు. ఆ వీధిలో అందరి ముందు వచ్చి ఆయన ఆవిడొచ్చి క్షమాపణ సారీ చెప్పి, సార్ మీరు పేమెంట్ కట్టండి, ఎవరో తెలియనప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అట అని చెప్పి మీరు అప్డేట్ చేసుకోండి. చెప్తే కస్టమర్ ఇలా అంటున్నారని చెప్పి మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవడానికి నేను వస్తానని చెప్తున్నాను కదా, రానని చెప్పట్లేదు కదా. టైం లేకపోతే రేపు కాదు కదా, అసలు నాకు అవ్వదు. వచ్చినప్పుడు వస్తాను, మీరు అంతవరకు ఆగి తాగండి. లేని మీరు ఫైల్ ఎక్కడ మూవ్ చేసుకుంటూ చేసుకోండి. ఫర్దర్ గా ఏం చేసుకుంటారు? విజయవాడలో మీ డీటెయిల్స్ పెట్టండి అన్న. ఇప్పుడు నా లొకేషన్ పెడతా. మీ పర్సన్నే కదా, మీ పర్సన్ నాకు కాల్ చేయమని చెప్పండి, నా నెంబర్ ఇవ్వండి, ఎక్కడ కావాలో అప్పుడు మాట్లాడతాను. నేను అది చూపిస్తాను. విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర రమ్మని చెప్పండి. బెన్ సర్కిల్ అక్కడ ఇది బెన్ సర్కిల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది కదా. అవును ఉంది. అక్కడ ఆయన కలవండి సార్. ఆయన నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకే, మీరు అవన్నీ చెప్పారు కదా, కాల్ చేస్తారు సార్. మరి నేను ఎందుకు వెళ్ళి కలుస్తాను?
మరి మీ కార్డు పెండింగ్ మీరు కదా నా కార్డు పెండింగ్ ఉంటే నేను కట్టుకుంటాను. కార్డు పెండింగ్ ఉంటే అట్లా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చి న్యూసెన్స్ చేసి బయట అందరి ముందు అరుస్తారు వచ్చి. వచ్చింది ఎవరు చేస్తుంటారు సార్? ఎవరైతే చేశారు చేయకుండా అబద్ధాలు ఎందుకు చెప్తాం? మరి వస్తే చూపిస్తాను మరి అబద్ధం ఉంది. మరి ఇప్పుడు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. మీరు బ్రాంచ్ మేనేజర్, నాకేం ప్రూఫ్? మీ డీటెయిల్స్ పెట్టండి. మేనేజర్ చెప్పలేదు కదా, మేనేజర్ చెప్పలేదు కదా. అవునండి, ఇప్పుడు అంతకుముందు కుమార్ గారే చెప్పారు. ఇప్పుడు నాకు సార్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్ లో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు అడిగితే రాయించేది కానీ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కాదని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మీరే నా అబద్ధాలు ఆడుతున్నారు. నేను ఆడలేదు అబద్ధం. సార్ మీరు ఐదు రాజు నుంచి కాల్ చేస్తున్నా సార్. రండి సార్ బ్యాంక్ రండి అంటే ఎంప్లాయా మీరు? బిహాఫ్ ఆఫ్ ద ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయ్? రండి సార్, రండి సార్. నేను వైజాగ్ వచ్చినప్పుడు వస్తాను, అంతవరకు ఆగండి. అప్పుడు దాకా టైం లేదు కదా సార్. మీకు టైం లేదంటే అప్పటి వరకు నాకు టైం ఉండాలిగా. నేను రావడానికి నాకు టైం ఉండాలిగా. నా జాబ్ పర్పస్ నేను బయటకు వచ్చాను. ఇప్పుడు జాబ్ పర్పస్ అదే సార్. బెంచ్ సర్కిల్ దగ్గర వస్తాను పంపిస్తానని చెప్తాను కదా. బెంచ్ సర్కిల్ దగ్గర ఇప్పుడు నేను అక్కడ చెప్పా, నేను వచ్చినప్పుడు అప్పుడు వస్తాను. మీ పర్సన్ నాకు కాల్ చేయమని చెప్పండి, అప్పుడు నేను వస్తాను అక్కడికి. ఓకేనా? కాల్ చేయమని చెప్పండి. ఇప్పుడు అవ్వదు. పని చేయండి, ఆయన నాకు కాల్ చేయమని చెప్పండి. నేను ఈరోజు ఎక్కడ రమ్మంటే నాకు రమ్మని చెప్పండి. కలుద్దాం. ఈరోజు కలుస్తాను చెప్తున్నానుగా, రమ్మని చెప్పండి. సరే అండి, కాల్ పంపించండి, నో ఇష్యూ, కలుద్దాం. సరే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.